దేవుడన మాతృదేశమా దేవతలన ప్రజలు యజ్ఞ దీక్షయనంగా సేవా వ్రతనిష్టయ ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనుమా. ఏదైనా ఒక సభలో మామూలుగా ఇది మా సాహిత్య పరిషత్ యొక్క తత్వము అని చెప్పుకుంటాం. అంతేకాదు సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఒక పద్యాన్ని కూడా ప్రార్థనా పద్యంగా మేము సభల్లో చెప్పుకుంటాం. అనిశము మాతృదేశయితమాత్మను కోరెడి వాడే భక్తుడవు తన తను ఉంధనంబును ముదంబునార్పణ చేయునట్టియా మనిషి త్యాగి బ్రాహ్మణుల మాలలనొక్క విదంబు దూచునాజనుడే మనీషి దుర్మదము శత్రుగ దూచున తండె శూరుడవు. ఎవరు శూరుడు, ఎవరు భక్తుడు, ఎవరు మనిషి, ఎవరు త్యాగి అని 4 మాటలకు ఈ పద్యంలో ఇచ్చారు. అందువల్ల ఈ మేము మా ప్రార్థనా పద్యాలలో భాగంగా ఈ పద్యాన్ని ఉదాహరించుకుంటాం. శ్లోకాలు వేరే ఉన్నాయి. ఆ విధంగా జాతీయ సాహిత్య పరిషత్ పెద్దగారి ఆధ్వర్యంలో ఇవాళ సంపూర్ణంగా తెలంగాణ సారస్వత పరిషత్ యొక్క సహకారంతో కొనసాగిస్తున్నటువంటి ఈ కార్యక్రమము సురవరం పద్య కవితా సౌరవానికి సంబంధించినటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి చిరంజీవి గాజుల రవీందర్ గారు, ఆ తర్వాత ముఖ్య అతిథిగా చేసిన మిత్రులు శ్రీజీవి శ్యాంప్రసాద్ లాల్ గారు, గ్రంథాన్ని రచించినటువంటి సౌరవం పద్య కవిత్వం అనే పద్య సౌరవం అనే ఈ గ్రంథాన్ని మనకు అందించినటువంటి మాన్యమిత్రుడు అష్టావధాని సుప్రసిద్ధ పండితుడు అయిన మాన్యశ్రీ గంట లక్ష్మణరావు గారు, ఇవాళ వేదిక మీద ఆశీర్వదించినటువంటి పెద్దలు సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆత్మీయ పుత్రులు శ్రీకృష్ణవర్ధన్ రెడ్డి గారు, ఇప్పటికీ సందేశం అందించినటువంటి మిత్రులు సూర్యనారాయణమూర్తి గారు, మనందరినీ కలపడానికి ఒక ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో మార్గదర్శనం చేసినటువంటి మా చెన్నయ్య గారు, లక్ష్మీకాంతరెడ్డి గారు, సంగనపట్ల నరసయ్య గారు, అందరూ కందుకూరి శ్రీరాములు గారు, సురవరం విశ్వనాథ గారు, ఇంతమంది అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. అందరిలోని పరమాత్మకు నమస్కారం. ప్రతాప్ రెడ్డి గారు హాలి కూడగాని పటలేదు హలమునెప్పుడు. నేను వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టాను. వారు చెప్తున్నది హాలి కూడగాని పటలేదు అన్న చోట తాకింద టావత్ ఎందుకు పెట్టలేదు అని కొందరు అడుగుతారు. గణం పట్టలేదు. అయితే జడ్డక్క నమ్మున జడ్డకు లోకంబగు అని మేము వ్యాకరణంలో నేర్చుకున్నది. పట్ట అనేది పట అని కూడా అనొచ్చును, అమ్మ అనేది అమ అని కూడా అనొచ్చును అని బాల వ్యాకరణకర్తనే మాకు సూత్రం చెప్పాడు. కాబట్టి ఏమీ లేదు, ప్రతాప్ రెడ్డి గారికి వ్యాకరణం బ్రహ్మాండంగా తెలుసు. కాబట్టి ఈ గణం కొరకు కాకుండా ఈ వ్యాకరణాన్ని తెలిసే ప్రయోగించారనేది ఈ పద్యం వారు రాసుకున్నది. హాలి కొడగాని పటలేదు హలమునెప్పుడు సీత తల్లికి సేవలు చేయలేదు. కదిలిపోతామండి ఈ పాదంతో. సీత తల్లికి సేవలు చేయలేదు, భూమాతకి సేవలు చేయలేదు. అలిపుడైతే సీత తల్లికి సేవలు చేస్తారు. అక్కడ పొలం దున్నాలే, పంట పండించాలి, 10 మందికి అన్నం పెట్టాలి. అంటే తాను తింటూనే 10 మందికి అన్నం పెట్టాలి. కానీ ఆ అవకాశం చిక్కలేదు. ఎంతో అంతో చిన్నప్పుడు చేసే ఉంటారు. వ్యవసాయ క్షేత్రానికి పోయడం, తిరగడం, ఇదంతా తల్లిదండ్రులు ఏ విధంగానైతే వివరిస్తుంటారో వాళ్ళు అనుసరించి కొడుకులు వెళ్తారు, నేర్చుకుంటారు, అన్నీ వస్తాయి. కానీ స్థిరపడలేదు అందులో. హాలి కుడగాని పటలేదు హలమునెప్పుడు సీత తల్లికి సేవలు చేయలేదు. కలము గిరగిరా త్రిప్పిది బలము కొలది, కలము గిరగిరా త్రిప్పిది తెలివి కొలది. వాడి కొలువున గడచను ప్రాయమంతా. ఎంత బాగుందో చూడండి. వాడి కొలువున గడచను ప్రాయమంతా. ఎంత ప్రాయము? 1953 వరకు. కాబట్టి వారి ప్రాయం అంతా కూడా వాడి కొలువున గడిచిపోయింది, సరస్వతీదేవి కొలువున గడిచిపోయింది. చిన్నప్పుడు మనకందరికీ అదే కదండి చెప్పేది. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతను బట్టి తిని నీవు నా యుద్ధం బంధున నిలిచి జృంభణముగా ఉక్కును సుశబ్దము శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఏమొచ్చిందో ఏమో, ఏం పుట్టిందో ఏమో ఈ పాఠ్య గ్రంథ విద్యా వికాసంలో ఈ పద్యం చెప్పడం 60 ఏళ్ళు అయిపోయిందండి మానేసి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మానేశారు. స్వాతంత్రానికి పూర్వం చెప్పిన పద్యం ఇది. అంతేకాదు ఇది బమ్మెరపోతన భాగవతంలో లేదు. కానీ పోతన భాగవతాన్ని ప్రింట్ చేసినటువంటి వాళ్ళు కొందరు ఈ పద్యాన్ని పోతన పద్యంగా మొట్టమొదటి ప్రింట్ చేశారండి.
ఇప్పటికి పాత పుస్తకాలు కొన్ని కొంటే ఇప్పుడు నేను చదివిన తల్లి నిన్ను తెలంచి పుస్తకం దొరుకుతుంది. కాబట్టి అలాగా వాణి కొలువున గడిచిన ప్రాయమంతా అనుకోవడానికి కారణము ఆ తల్లిదండ్రులు ఏ మార్గం చూపించారో, అప్పటి అధ్యాపకులు ఏ మార్గం చూపించారో, అందువల్ల వారు ఆ మార్గాన్ని అనుసరించి ఆ విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. అంతేకాదు ఇవాళ మనము సగరమాంధాత్ర అధిశక్ చక్రవర్తుల అంకసీమన పిలిపినట్టి సాధ్వి అనేటటువంటి ఏ పద్యం అయితే చెప్పుకుంటుంటామో భారతమాతకు సంబంధించి వీరు దీంట్లో కొంత ఉదాహరించారు. ఈ సురవర ప్రతాపరెడ్డి పద్య సౌరభంలో ఈ దేశభక్తికి నిదర్శనం అని ఆ పద్యంలో కొంత భాగాన్ని చూపించి మిగతాది, ఎందుకంటే ఒక మాట మనం అనుకుంటాం అంతా రుచి చూపించాల్సినటువంటి అవసరం లేదు, నేను ఇది ఎంత రుచి ఉందో చూడండి అని ఊరికే కింద నాలుగు రాస్తే ఉడుము అలాగే ఇట్లా పరిగెత్తుతో ఆ విధంగా ఈ పద్య సౌరభాన్ని ముందు ముందు పరిపూర్ణంగా అధ్యయనం చేయడానికి ఈ పుస్తకము తొలిమెట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి వారి కవిత్వాన్ని గురించి ఇంకా అధ్యయనం పరిశోధన చేయాలి అని అన్నట్టయితే ఈ పుస్తకము మనకు మార్గదర్శనం చేస్తుంది అని ఇందులో 10-12 అంశాలు తీసుకొని వారు సామాజిక అంశాలు, దేశభక్తి, మాతృదేశభక్తి మొదలైనవి. ఆ మాతృదేశభక్తికి సంబంధించినటువంటి ఆ పద్యం మర్చిపోలేనటువంటి పద్యం. ఒక్కసారి దేశమంతా మన కళ్ళ ముందు నిలుపుతారు. రజపూత అంటే రాజపుత్రస్థానం. రజపూత సీకు మరాఠాంధ్ర గూర్ఖా మహావీర సమితిని అవనిగనిగే జైన హిందూ బౌద్ధ జరతుష్ట ముసలిమాన్ మతములకే భూమి మాతయ్యే వేద వేదాంగ వివిధ కళాశాఖల పోషించి ఏ తల్లి పూజ్యయ్యే దర్శన వేదాంత తత్వ ప్రచారయ్యి జగతినే దేవి ప్రశస్తిగాంచే అట్టి ప్రథిత హిందూ స్థానమకట నేడు పరుల చేయబడి క్షిణింపవలసగాదే దేవ జగదీశ మాతృదేశమునకు పూర్వ వైభవమున గూర్చి ప్రోమయ్యా. అంటే పూర్వం ఈ దేశం ఎలా ఉండిందో అంటే 662వ సంవత్సరం నుంచి మొదలెట్టుకొని భారతదేశంలో విదేశీ శక్తులు అడుగు పెట్టడం జరిగింది అనే చరిత్ర మనకు చెప్తుంది. 712లో మహమ్మద్ బిన్ కాసిం సింధు దేశం మీద దండయాత్ర చేసిన తర్వాత మొత్తం విదేశీ చేతుల్లోకి వెళ్ళిపోయిందండి. పోను ఆ విధంగా అంటే దండయాత్రలో గజని, ఘోరి మొదలైనటువంటి వాళ్ళు చేసేసి మొత్తం భారతదేశాన్ని ఎట్లా ఆక్రమించుకున్నారు, ఎన్నాళ్ళు ఎట్లా పరిపాలించారు అని. కాబట్టి 1931 ప్రాంతంలో రాస్తున్నటువంటి ఈ పద్యాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే దేవ జగదీశ మాతృదేశమునకు పూర్వ వైభవమున గూర్చి ప్రోవుమయ్యా. కాబట్టి పూర్వం ఏ విధంగానైతే మమ్మల్ని మేము పాలించుకున్నాం, ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మృత అని సింధు నది నుంచి సింధు సాగరం వరకు అంటే హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఏ భూభాగం అయితే ఉన్నదో ఆ భూభాగాన్ని ఎవరైతే తమ పితృభూమి, కర్మభూమి, జన్మభూమి, పుణ్యభూమిగా భావించారో అది ఈ దేశీయులది, ఈ భూమిపుత్రులది అనేటటువంటి ఒక భావన మనసులో కల్పించినప్పుడు ఇదంతా మనకు జాషువా గారు రాసింది చాలా ప్రచారంలోకి వచ్చింది. సగరమాంధాత్రాదిశక్ చక్రవర్తుల అంకసీమన నిలిపినట్టి సాధ్వి అని. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రార్థనా పద్యంగా దీన్ని మనం భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి వారు ఇలా అందించిన విషయాలు వీరు స్పృశించారు. ఇందులో ఈ పుస్తకంలో ఇలా స్పృశించి దీని గురించి మాతృదేశ భక్తి ఇవి ఏ విధంగా వారు మనకు అందించారని 46 పద్యఖండికలను వారు గ్రహించి దేశభక్తి, సామాజిక అంశాలు, సమకాలీన విషయాలు, భావకవితా ప్రభావాలు, వైయక్తికాలు, స్మృతులు, భాషా విషయాలుగా వీటిని విభజించి సోదాహరణంగా విశ్లేషించారు వారు. కాబట్టి ఆ కాలంలో ఉన్న సామాజిక విషయాలు, రాజకీయ విషయాలు దృష్టిలో పెట్టుకున్నట్టయితే వెంకటరామారెడ్డి గారు, రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు తాము చెప్పినటువంటిది ఈ రైతులు కొంత మద్యం పుచ్చుకొని ఈ పాడైపోతున్నారు, మద్యం తాగకుండా ఉండాలని వారు రాసినటువంటి ఒక చిన్న వచనం బాగా ప్రచారంలో ఉందండి. అది ప్రతాప్ రెడ్డి గారి మనసులో పడిన వెంబడి ప్రతాప్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మద్యం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన చేసి వారు ధనమావ్యయమైపోవును, నేను దీంట్లో పీఠికలో రాశాను ఈ పద్యాన్ని, ధనమావ్యయమైపోవును, ఎంత చక్కగా 2 సార్లు అయితే నోటికి వస్తుందండి. ధనమావ్యయమైపోవును మనమా చురుకుందనమును మానును యశమా దినదినమును క్షీణించును తనువా చెడిపోవు కళ్ళు త్రావుట చేతను. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇవాళ ఏ డ్రగ్స్ పట్టుకోవడం, గంజాయిదముగాలను పట్టుకోవడం, దాన్ని ఇస్తున్నట్టు రోజు పేపర్లలో మనం చూస్తున్నాం.
ఆయన కళ్ళు తాగితే కొంత నయమేమో అనిపించే స్థితికి వచ్చేసింది పరిస్థితి. కానీ అది కూడా వద్దు అంటున్నారు మీరు. ఎందుకు అని అంటే దాంట్లో రకరకాల అవి ఇవి కలిపేసి రసాయనాలు కలిపేసి అమ్మడం మొదలైంది అనేటటువంటిది. కేవలం చెట్ల నుంచి తీసిన నీరవరకైతే చాలా ఊళ్ళో పెద్దలు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మరి ఇంత జనానికి అందాలి కాబట్టి దాన్ని కల్తీ అన్ని కల్తీ అయ్యి అది కూడా కల్తీ అయిపోయింది. అందుకొరకు అని చెప్పేసి అయినాది వద్దంటున్నారు. ఎందుకంటే అది మనిషిని మానసంగా చేసుకుంటుంది. ధనమానేమైపోవును మనమా చురుకుందనమును మానును యశమా దిన దినమును క్షీణించును తనువా చెడిపోవు కళ్ళు త్రావుట చేతన్. ఇది రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారి ప్రేరణే. ఎందుకంటే వారు వచనంలో రాసి బాగా ప్రచారం ఉంది. మరి జీవిత చరిత్రలో వీరే పేర్కొన్నారు మళ్ళీ. ఎందుకంటే వెంకటరామారెడ్డి గారి జీవిత చరిత్ర ప్రతాపరెడ్డి గారు రాశారు. ప్రతాపరెడ్డి గారు రాసిన మనకు లభిస్తున్నటువంటి 34 గ్రంథాలలో ఈ కవిత్వానికి సంబంధించిన పూర్తి గ్రంథాలు దొరకడం లేదు. కొన్ని పీసెస్ ముక్కలు ఖండికలు మాత్రమే లభిస్తున్నాయి. ఆ లభించిన ఖండికలను ఆధారంగా చేసుకొని గండ్ర లక్ష్మణరావు గారు వారు అద్భుతంగా దాన్ని వివేచించారు, విశ్లేషించారు, వివరించారు. కాబట్టి ఆ విధంగా పద్య సౌరభము అనగానే, సౌరభం అంటే ఏంటి? సువాసన, సుగంధం. కాబట్టి ఆ పద్యాలను చదువుతూ ఉంటే దాని వెనుక ఉన్నటువంటి అర్థం, ఆ సుగంధం మన మనసులకు తడుతుంది. కాబట్టి ఆ విధంగా పద్య సౌరభం అని వారు పేరు పెట్టిన ఇది రేపటి నాడు మిగతా అన్నింటిని సంపాదించి 230-240 పాదాలున్నటువంటి గీతమాలికలు 4-5 ఉన్నాయండి. అయితే అవన్నీ దొరకడం లేదు. లభించినంత మేరకు ఈ వారు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మేము ఎప్పుడు కూడా చెప్పుకునేటటువంటి ఓ గొప్ప పద్యం ఉన్నది. సూర్యనామూర్తి గారు అలా స్పృశించి వదిలేశారు. మాతృభాషాభిమానం, అది కూడా వారు స్పృశించారు. పరిపూర్ణ పావనాంబస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు. మా తెలుగు భాష గొప్పతనం ఏమిటి అంటే, ఎవరో ఎక్కడో ఏదో అని ఉంటారు, ఆఫ్రాలు తిరిగి అని ఉంటారు. ఆఫ్రాలు తిరిగి కాదు, ఆ కాలంలో తెలంగి భేడంగి అని తిట్టేవాళ్ళు అంటండి. భేడంగి అనే మాటకు అర్థం ఏంటంటే, కొద్ది ఉర్దూ తెలిసిన వాళ్ళని కానీ అడిగితే ఓ క్రియాపదం కానీ ఒక వాక్య నిర్మాణం కానీ సరిగ్గా కుదరని భాష అంటారు భేడంగి అంటే. అంటే పనికి మాలింది, ఒక వాక్యం కూడా సరిగ్గా కుదరదు అనేటటువంటి అర్థంలో ఆ కాలంలో ఉపయోగించుకున్నారు. ఎందుకంటే 1911లో వచ్చినటువంటి 7వ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1948 సెప్టెంబర్ 17 వరకు పరిపాలనలో ఉన్నాడు. కాబట్టి ఈ భాషా వికాసం అనేది జరగలేదు. అందుకొరకని చెప్పేసి తప్పకుండా ఏ భాషలో మనం పుట్టామో, ఏది మన మాతృభాష, దాన్ని ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉందని అనుకున్నటువంటి ఆ కాలంలోని పెద్దలలో వీరు సురవర ప్రతాపరెడ్డి గారు ఈ పద్యాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొని వచ్చారండి. 1930 ప్రాంతంలో పరిపూర్ణ పావనాంబస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు ఆలంపురీ నందనారామ విభ్రాతి మల్గోప పరరాజి మధుర రుచికి ఆంధ్రీ కుమారీ సమాయుక్త పరిపూత తుంగాపయస్సు మాధుర్య రుచికి ఖండ శర్కర జాతి ఖర్జూర గోక్షీర ద్రాక్షాదియుత రామరసమునకును అమృత నిశ్యంది వల్లకి హ్లాదమునకు రాగిణి దివ్య సమ్మోహ రాగమునకు తేనె తేటల నవకంపు సోరలకును సాటియగును మా తెలుగు భాషావతల్లి. ఇలా తెలుగు భాష గురించి గొప్పగా చెప్తూ ఉంటే ఈ భాష అంటే నచ్చనటువంటి వాళ్ళు, ఈ భాష వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఆ కాలంలో పెద్ద పిచ్చుకలు విసిరేయడం, కోడిగుడ్లు విసిరేయడం అనేటటువంటివి కూడా చేసిన కాలం నుంచి ఏ విధంగా నిలబడి జనజీవితంలో మాతృభాష ద్వారా మన సంస్కృతిని నిర్మాణం చేస్తే మనం నిర్మింపబడతాం. లేకుంటే ఏదో ఒక సంస్కృతి గాలికి కొట్టుకొని పోయేటటువంటి వాతావరణం ఏర్పడుతుందని ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నము ఏటికి ఎదురెత్తు నిలబడుతూ చేసినటువంటి ప్రయత్నంగానే మనం భావించాలి. కాబట్టి ఇలాంటి వాటిని మాతృభాష అభిమానాన్ని వారు వివరించారు. దేశభక్తికి సంబంధించినటువంటి విషయాలు వివరించారు. సామాజికంగా సంబంధించిన ఇప్పుడు ఆ కలుపది ఉంది కదా, సామాజిక విషయమే, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించినటువంటిది. ఈ విధంగా వారు ఇంకా సామాజిక జీవితాన్ని చెప్పినటువంటి అనేక అంశాలు. 1944లో ఓ కవి సమ్మేళనం జరిగింది. ఆ కవి సమ్మేళనానికి వారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆ కవి సమ్మేళనం హన్మకొండ చౌరస్తాలో జరుగుతుంది. పందిర్లు వేశారు. 44 ఇంకా స్వాతంత్రం రాలేదు, నిజాం పరిపాలనలో ఉన్నారు. హన్మకొండ చౌరస్తాలో ఆ పందిర్లు వేశారు, కవి సమ్మేళనం పెట్టుకున్నారు. కొద్ది జాతీయోద్యమం అప్పటికే ప్రారంభమైంది కదా, 42లోనే క్విట్ ఇండియా ఉద్యమము దేశమంతా వ్యాపించింది కదా.
కాబట్టి ఇక్కడ కూడా జాతీయ భావాలతో ఉన్నటువంటి వాళ్ళు ఈ అందరూ కలిశారు. ప్రతాపరెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. వెళ్ళి సభలో కూర్చుందాము అనుకుని కూర్చునే వరకు రజాకర్లు వచ్చేసి స్వాతంత్రం కాలబెట్టేసేసారు కళ్ళ ముందే. అప్పుడు ఆశుగా వారు చెప్పినటువంటి పద్యం ఒక్కసారి కదిలిస్తుందండి. ఎలాగంటే ఓ పరాధీన మానవా, మనం ఎవరు వచ్చినటువంటి చదవడానికి వచ్చినటువంటి కవులందరూ పరాధీనులే, తర్వాత ఇక్కడికి ఉన్న భూమిపుత్రులందరూ పరాధీనులే. ఓ పరాధీన మానవా ఓ పరానిదాస్యం, అంతే కదా, ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే. లేకపోయినట్టయితే హతం హతం మతం అన్నట్టుగా వివరించిన కాలం అది. అందువల్ల ఓ పరాధీన మానవా ఓ పరానిదాస్యము విదల్చలేని శాంతము మాని తలుపులను ముష్టి బంధాన కలచి వైచి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర సురవరము సురపురము. సురవరమే సురవరమే సురపురము అని వారందరూ కానీ సురవరం అని వచ్చింది నాకు. సురపురాన్ని అంటే ఆ స్వాతంత్ర్యం అనేటటువంటి స్వర్గానికి నీవు నీ ముష్టి బంధాన ఏ బంధాలైతే ఉన్నాయో వాటితోటి వాటిని పగలగొట్టేసి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర సురపురము. అది చాలా గొప్ప పద్యం అండి. ఏ విధంగా అంటే వ్యక్తిలో ఒక ప్రేరణ కలిగించేసేసి ఎన్నాళ్ళు ఇంకా నెత్తి మీద కొడుతూ అణచివేస్తూ ఉంటే బానిసగా భావాలు, క్రియేటివిటీ రాదండి. ఎక్కడ బానిస మనస్తత్వం ఉంటుందో అక్కడ సృజనాత్మక శక్తి ఉండదు, సృజనాత్మకత నశిస్తుంది. కానీ స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మనస్సులో ఆ సృజన శక్తి వస్తుంది, క్రియేటివిటీ వస్తుంది. ఆ భావన ఇందులో అంతర్గతమై ఉన్నది. దీని మీద ఒక 10 పేజీల వ్యాఖ్యానం చేయొచ్చండి ఒక్క పద్యం మీద. అంటే దేశ పరిస్థితులు ఏంటి, మనకు అక్కడున్నటువంటి వృత్తి ధర్మాన్ని ఎవరెవరు తమ వ్యవహరిస్తున్నారు, తమ పనులు చేస్తున్నారు, చేయకుండా ఎవరు వ్యవహరిస్తున్నారు మనకు తెలుసు కదా. బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో మంచి వృత్తులు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ చేతులు ఖండించేసేసి వాళ్ళు మిల్లు వస్త్రాలు ఈ దేశం మీద రుద్దినటువంటి సంగతి మనకు తెలుసు కదా. కాబట్టి మంచి వృత్తులను కూడా పాడు చేసినటువంటి వాళ్ళు. భారతదేశం హెచ్చరించకుండా ఉండాలంటే ఇక్కడ స్కిల్ వర్కర్స్ లేకుండా చేయాలి. వాటి నైపుణ్యం ఉన్నటువంటి వృత్తి కళాకారులు ఉంటే కదా దేశం గొప్ప వైభవాన్ని పొందేది. కాబట్టి ఇక్కడ దీని వెనుక ఓ పరాధీన మానవ ఓ పరాని దాస్యం విదల్చలేని శాంతము మాని, విదల్చలేని శాంతము, నేను శాంతం అని కూర్చుంటాను అని అంటే అవతలవాడు ఈ శాంతాన్ని గ్రహించే స్థితిలో లేడు కదా. ఒక ముని స్థాయిలో ఇతడు ఉన్నాడు, ఒక ఋషి స్థాయిలో ఇతడు ఉన్నాడు. ఇతన్ని ఏమీ అనొద్దు అని వాళ్ళు అనుకున్నారా? లేదే. ఆ శాంతాన్ని బలహీనతగా భావించారు, అణచివేస్తూ వచ్చారు. అందుకే విదల్చలేని శాంతము మాని తలుపులను ముష్టి బంధాన కలచి వైచి, తలుపులు ఏంటి, చుట్టూరా మనల్ని బంధించినటువంటి ఏ భావదాస్యం అనండి లేక భౌతిక దాస్యం అనండి, ఈ 2 విధాలు కూడా వాళ్ళకి నోరు మూయించారు వాళ్ళు. అందువల్ల ఆ విధంగా చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర పురవరము. అట్లాగా ప్రతాపరెడ్డి గారి ఈ అంశాలన్నింటిని కూడా వారు అనేక విధాలుగా ఇందులో సామాజిక అంశాలు ఇలాంటివి వారు స్పృశించారు, మనకు తెలుసండి. అంతేకాకుండా మనకు కవి ధర్మం ఏమిటిది, అందరినీ కలపాలి. తిక్కన గారు అక్కడ చూస్తేనేమో 7 కొండల మీద వైష్ణవం వికసిస్తుంది, ఇక్కడ చూస్తేనేమో శ్రీకాళహస్తిలో శైవం ప్రకాశిస్తుంది. ఈ శైవం గొప్పదని ఆయన అంటున్నాడు, వైష్ణవం గొప్పదని ఈయన అంటున్నాడు. ఇద్దరు మాది గొప్పది అంటున్నాడు. అప్పుడు చూడండి ఒక మహాకవి ఆవిర్భవించాడు రెండింటి మధ్యలో. విక్రమసింహపురం అనే నెల్లూరులో తిక్కన గారు. తిక్కన మీద ఎంతమంది పరిశోధన చేశారు మా గురుగారు లాంటి మన మగశివారెడ్డి గారు. అద్భుతంగా ఆ హరిహరాద్వైతాన్ని మన ముందు పెట్టారు కదా, అంతే కదా. కాబట్టి అది కవి ధర్మం అని. ఎందుకంటే సామాజిక జీవనంలో అందరినీ కలపడం అనేటటువంటిది సంఘటన శక్తిని నిర్మాణం చేయడం అనేది చేశారు. సరిగ్గా వీరున్న కాలంలో కూడా ఎట్లాగా వీరిని అప్పుడు కూడా వీళ్ళు వాళ్ళు ఎందుకు నిన్నమన కూడా మనం వింటున్నాం కదా. ఈ సామాజిక జీవితంలో ఎవరో ఒకరు ఏదో మాట అనేశారు ఈ మధ్యకాలంలో, పెద్ద పేరున్నటువంటి వారు. దాంతో ఆదిశంకర్లకు సంబంధించిన విషయంలో వీరు చూడండి ఏమంటారు హరిహరనాథ్ తత్వానికి సంబంధించిన ఒక అద్వైతమైన పద్యము. మిసిమి విసములనేవాడు మెసగుచుండు, మిసిమి విసములనేవాడు మెసగుచుండు, మడుల పణులను నెవ్వాడు మమత బూను, కలిమి లేములనెవ్వాడు కలిగియుండు,
అట్టి హరిహరనాథుని ఆత్మదలతూ. ఇదండి జనాన్ని కలిపేటటువంటిది. హరిని హరి ఇద్దరు ఒకటే, విరాట్ పరబ్రహ్మ స్థాయి ఇద్దరిది. కాబట్టి ఆ విధంగా ఎవ్వడు శుద్ధుడై వెలుగు, ఎవ్వడు కేవలుడై చెలంగును, ఎవ్వడు నిర్గుణుండో మరి ఎవ్వడు సర్వము సృష్టి చేసెను, ఎవ్వడ చించుడై తనది ఈ భువనంబుల నెల్లదాల్చును, అవ్వసుధామయేషు పరమాత్మను ఆత్మను సంస్తుతించెదన్. దైవీ భావన ద్వారా ఎట్లాగ కలపడం అనేటటువంటిది ప్రాచీన మహాకవుల యొక్క పద్యాలను అనుసరించినవి కావచ్చుగాక, కానీ అప్పుడు ఆధునిక కాలంలో కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి వారు రాసినటువంటి పద్యాలు ఈ విధంగా అందరినీ కలిపేటటువంటివిగానే మనము చెప్పుకోవాలి. అంతేకాదు ఒక పద్యం ఎవరు బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం ఉన్నవారు బ్రాహ్మణులు అంతే. అయితే ఆ రకంగా వారు చెప్పినటువంటి అర్థాన్ని కానీ గ్రహిస్తే ఇక్కడ చూడండి, అరుత జందంబు దాల్చు తుకారం, భక్త తుకారం నాటకంలో ఉంటుంది. భక్త తుకారం ఉచ్చర విషాద నాటకం ఇలాగా ఒక 30 గ్రంథాలు వారివి. అరుత జందెంబు దాల్చువ అడగ్రజుండే, వేదములు పాడినంతనే విప్రుడగునే, ధరణి సన్మార్గవర్తి అయి ధర్మమలసి పరహితరతుండగున దండె బ్రాహ్మణుండు. ఇది జనాన్ని కలపాలి. పరహితరతుండగు అతడే బ్రాహ్మణుడు అని అంటే తన కాలంలో ఉన్నటువంటి సమస్యలు చూశారు కాబట్టి ఆ విధంగా ఎక్కడ ఎవరి ద్వారా ఏం చెప్పించాలి అని నాటకాలలో ఇలాంటివి కొన్ని వారు చూపించారు. ఆ విధంగా ఉన్నటువంటి ప్రతాపరెడ్డి గారు ఇంత గొప్పవారు కాబట్టి వారికి సంబంధించి ఎవరి ప్రశంసలు ఏ విధంగా అందినాయో అది చెప్పి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి గ్రంథాలకు సంబంధించి వరుసగా ఒక్కసారి మనం ఆలోచిస్తే సంఘోద్ధరణము, మద్యపానము, గ్రామదిన దర్పణము, హిందువుల పండుగలు, ఉచ్చల విషాదం నాటకం, భక్త తుకారం నాటకం, నిజాం రాష్ట్ర పాలనము, గోలకొండ కౌల సంచిక, హైందవ ధర్మ పోలీలు అంటే హైందవ ధర్మ వీరులు, ప్రాథమిక సత్వములు, ప్రజాధికారములు, రాజాబహదూర్ వెంకటరామారెడ్డి జీవిత చరిత్ర, మొగలాయి కథలు 1వ భాగం 2వ భాగం, గ్రంథాలయ ఉద్యమము, రామాయణ విశేషములు, తర్వాత యువజన విజ్ఞానము, ఆంధ్రుల సంస్కరణము, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. మనకు మొట్టమొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము 1955లో తెలుగు వారికి ఈ పురస్కారాన్ని తెచ్చిపెట్టినటువంటి గ్రంథము, మొదటి గ్రంథము ఆంధ్రుల సాంఘిక చరిత్ర అండి. కాబట్టి అంటే ఎంత లోతుగా కావ్యాలలో పురాణ అంటే మనకు వచ్చినటువంటి తెలుగు సాహిత్యంలో ఈ సాంఘిక చరిత్ర ఏ విధంగా కనిపిస్తున్నది అని చెప్పడానికి వారు తీసుకున్నటువంటి ఏ గ్రంథాలు వాటిని ఎలా వివరించారు, అది శాసన సాహిత్యం నుంచి మొదలెట్టుకొని వారున్న కాలం నాటి సాహిత్యం వరకు ఈ వివరాలన్నీ కూడా వరుస పెట్టేసి ఎన్ని అధ్యాయాలుగా చేశారో మాకందరికి కూడా పఠన పాఠనాల్లో ఉన్నటువంటి గ్రంథమే. అంటే ఎంఏ చదివేటప్పుడు, ఎంఓఎల్ చదివేటప్పుడు ఈ గ్రంథం పాఠ్య గ్రంథంగా ఉన్నటువంటి కాలం. కాబట్టి ఈ విధంగా ఆంధ్ర సాంఘిక చరిత్ర శుద్ధాంత కాంత 48, జాగీర్లు అనా గ్రంథం అలా వేసింది, ప్రజాధికారములు, చెంపకీ భ్రమర విషాదము ఇది పూర్తిగా కావ్యం, ఖండకావ్యం ఇది 250 పద్యాలు, మద్యపానం 1920లో వచ్చింది ఇది చిన్న కావ్యం, శుద్ధాంత కాంత నవల అలభ్యం, గోలకొండ కవుల సంచిక, హరి శర్మోపాఖ్యానం ఇది పేరు వినడమే కానీ దొరకడం లేదు. తర్వాత మహమ్మద్ గజనవి ఇది గీత మాలిక దాదాపు 250 చరణాలు ఉన్నటువంటిది. ఇది జాషువా ఫిర్దౌసి రాయడానికి ముందు వచ్చినటువంటిది, 10 ఏళ్ల ముందు వచ్చినటువంటి అది. పద్మిని ఇది కూడా గీత మాలిక. రతన్ దేవి కేవలం 8 పద్యాలు, ధర్మాసనం 210 గీతాలు ఉన్నటువంటిది. కాబట్టి ఇన్ని గ్రంథాలను మనం అధ్యయనం చేసినప్పుడు నిజంగానే ఇన్ని గ్రంథాలకు సంబంధించినటువంటి విశేషాలు ఎట్లాగా వారు మనకు అందించారు అనేది తెలుస్తుంది. అందువల్ల అలాంటి ప్రతాపరెడ్డి గారిని గురించి అధ్యయనం చేసినటువంటి వాళ్ళు అన్నటువంటి కొన్ని మాటల్ని, కొన్ని పద్యాలని, 1-2 పద్యాలు మేము ముందు పెట్టి నేను ముగిస్తాను. దాశరథి గారు ఏమంటారంటే ప్రతాపరెడ్డి గారి గురించి, చీకటిలో దివ్య అతడు, ఆకాశమున అరుణుడతడు, అతడ అంధ్రుల హృదయాంతరాన దాగిన మహదాశయం. ఇది గేమే. చీకటిలో దివ్య అతడు, ఆకాశమున అరుణుడతడు, అతడాంధ్రుల హృదయాంతరాన దాగిన మహదాశయం. సినార గారు అంటారు, అతని వైదిక జాతకమునకు అచ్చిరానిది ఒకే ఒక్కటి,
అది ఊసర వెళ్ళి రంగుకు అనుగుణమ్మగు రాజకీయము. ఎంత సూటిగా అన్నారు చూడండి. అతని వైదిక జాతకమునకు అచ్చిరా అనేది ఒకే ఒక్కటి, అది ఊసర వెళ్ళి రంగుకు అనుగుణమ్మగు రాజకీయము. సినారే గారు అన్న ఇంకో పద్యం, అతడు ప్రతాపరెడ్డి ఇరులై పడియున్న తెలుగు వారి గుండె తెరల డుల్ప వెలుగులను నిలిపిన మిత్రుడు, మూర్ఛపోయినట్టి తెలుగు జాతి సంస్కృతికి టీకలు తీసిన మల్లినాథుడు, ఎన్ని తరములైన ప్రాతవడనేరని సృష్టికి ఆద్యుడాతడే. అదే కాలంలో ఎన్ని విషయాలను వ్యాఖ్యానం చేశాడు ఆయన అని అలనాటి మల్లినాథుడే వీరు అనేటటువంటి విధంగా. పరమహంస వరదాచార్యులు గారు కూడా ఏమన్నారంటే, అతడు నడయాడు గ్రంథాలయంబు మూర్తిగుని విజ్ఞాన సర్వస్వ ఖనియు కాని, అతడు చదువని పుస్తకం అనుటలరుదు, క్షితిని సర్వజ్ఞుడనరారు అతని బిరుదు. ఇంత గొప్ప వనమాల వరదాచార్యులు గారు అన్నారు. తర్వాత వారికి దుందుభి కావ్యాన్ని అంకితం ఇచ్చినటువంటి గడియారం రామకృష్ణ శర్మ గారు చెప్పినటువంటి 2 పద్యాలు చెప్పి ముగిస్తాను. ఓ 10 పద్యాలు చెప్పారు వారు. రైతై రాజబంధువై రత్సకు పెద్దై కావ్య వేద నిష్ణాతుడునై స్వతంత్రుడై శాస్త్రకర్తయై తాతల నాటి సంస్కృతికి తావలమై పురుషార్థజీవి అయి మా తెలంగాణ గౌరవము మల్చిన వాడు ప్రతాపరెడ్డి. ఈ గ్రంథాన్ని 2వసారి ముద్రణ చేసినటువంటి వారు కొండ లక్ష్మణ్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. తెలుగు ప్రాంతాన తెలుగు వైదొలగు నాడు పరిస్థితులు ఆకారం ఎట్లా ఉన్నది, ఇది కూడా వారు రాసిందే దుందుభి కర్త. తెలుగు ప్రాంతాన తెలుగు వైదొలగు నాడు నిలిచి కవి పండితుల కూడా పిలిచినాడు, మించు కవితలు వ్రాయించినాడు తనదు జ్ఞానంబు నొడ్డి ప్రతాపరెడ్డి. ఈ విధంగా మహాకవుల చేత పరిస్థితి కానీ వాళ్ళ కావ్యాలు అంకితంగా స్వీకరించి వాళ్లకు మార్గదర్శనం చేసినటువంటి మహానుభావులు వారు. ఈ దుందుభి కావ్యాన్ని అంకితం ఇచ్చినటువంటి ఈయనకు అప్పుడు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రతాపరెడ్డి గారు జడ్చర్లలో ఓ కవి సమ్మేళనములో వారు ఉన్నారంట. అప్పుడు ముకరాల రామారెడ్డి గారు ఈ దుందుభి రాసినటువంటి ఈ శర్మ గారు వీళ్ళిద్దరూ కూడా ఆ కవి సమ్మేళనానికి వెళ్ళి వాళ్ళు 16-18 ఏళ్ళ వయసు వాళ్ళు రాసుకున్నది ఏదో చదివారు. దగ్గరికి పిలుచుకొని, మీరు మంచి పండితులు అవుతారు, కవులు అవుతారు, కానీ రాజకీయాల జోలికి మాత్రం పోకండి. ఇట్లాంటి మార్గదర్శనం చేయడం అంటే అవి ఏ విధంగా మనిషిని ఎటువైపు లాక్కెళ్తాయో, అంటే మీకున్నటువంటి కవిత లక్షణం ఏదైతే ఉందో అవన్నీ అటువైపు వెళ్ళిపోతాయి అని ఆయన తను ఒక వ్యాసం రాస్తూ ఆ వ్యాసంలో ఈ విషయాన్ని ఉట్టంకించాడు. అది గుర్తుంది. అందువల్ల ప్రతాపరెడ్డి గారి వ్యక్తిత్వము కానీ వారి యొక్క మూర్తిమత్వము కానీ సాహిత్య మూర్తిమత్వము, వారు హైందవ ధర్మవీరులు రాసినటువంటి ఆ స్థితి ఎందుకు అది రాశారు అనేది ఒకసారి ఆలోచిస్తే, హిందువుల పండుగలు ప్రచురించడానికి దాని వెనుక ఏమిటి నేపథ్యం ఏంటని ఆలోచిస్తే, అదేవిధంగా ఈ కవిత్వం ఏ సందర్భంలో ఎలా వచ్చింది అనేది ప్రతి గ్రంథము ప్రతి పద్యం వెనుక మనం ఆలోచించినట్టయితే భాషాభిమానం, దేశాభిమానం, సామాజిక సంఘటన శక్తి, అంతేకాకుండా దురాచారాల నిర్మూలనం. ఎందుకంటే నేను ఎక్కువ ఇతర తక్కువ అనేటటువంటి భావం సామాజిక జీవనంలో ఉన్నట్టయితే చీలికలు వస్తాయి. ఆ చీలికలు పేలికలు రాని సమాజ శక్తిని నిర్మాణం చేయాలనేటటువంటి ఒక ఆలోచన తపన వారిలో ఉన్నటువంటి కారణంగానే ఇన్ని అద్భుతమైనటువంటి కవితలు వారు అందించారు. నా అదృష్టం కొద్దీ సూర్యనారాయణమూర్తి గారు, నేను, అప్పుడప్పుడు రవి కూడా, మేము గోలకొండ విజయము గోలకొండ వైభవం అనేటటువంటి ఒక సాహిత్య రూపకాన్ని ఏర్పాటు చేసుకొని ఒక కనీసం 30 సార్లు ప్రదర్శన చేశాము. అందులో 16 పర్యాయాలు ఓగేటి అచ్యుతరామశాస్త్రి గారు సురవరం ప్రతాపరెడ్డి గారి పాత్ర వేశారు. వారి తర్వాత వారు సురవరం ప్రతాపరెడ్డి పాత్ర వేస్తే నేను వారి సరసన ఆదిరాజు వీరభద్రరావు పాత్ర వేశాను. ఆదిరాజు వీరభద్రరావు గోలకొండ పత్రికకు వారు సహ సంపాదకులు, ప్రతాపరెడ్డి గారి సంపాదకులు. వీరభద్రరావు గారు బాగా వారికి తోడుగా ఉండేవారు. ఈ గోలకొండ కౌరవ సంచిక పద్యాలు రావడంలో కూడా వీరభద్రరావు గారి చేయి పూర్తిగా ఉంది. అందువల్ల అట్లాగా 16 సార్లు వేశాం. వారు వెళ్ళిన తర్వాత మరో 14 సార్లు నేను ప్రతాపరెడ్డి గారి పాత్ర వేసి జిల్లాలన్నీ మేము ఒక యాత్ర చేసి ఈ గోలకొండ వైభవము లేకుంటే గోలకొండ సాహితీ విజయము అనేటటువంటి పేరిట అప్పుడు ఏ విధంగా మన పరిస్థితి ఉన్నది, మాతృభాషను ఆనాడు వాళ్ళు ఎట్లా కాపాడారు, మళ్ళీ ఇవాళ మనం ఎట్లా కాపాడుకోవాలి అని. ఇప్పటి పరిస్థితి కూడా అంతేనండి.
పిల్లలకు తెలుగు రాని వాతావరణం ఏర్పడినటువంటి ఈ కాలంలో మళ్ళీ ఒకసారి మాతృభాష వికాసం కొరకు ఏం చెయ్యాలి అనేది ఎందరిలోనూ తపన ఉంది. అది వారు మార్గదర్శనం చేశారు. ఆ మార్గంలో పయనించాలి. అలాంటి పయనించేటటువంటి విధంగా, ఇలా అధ్యయనం చేసేటటువంటి విధంగా డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు వారు చాలా చక్కగా సరళమైనటువంటి శైలిలో, ఇది ఉరుముకు తేనె పూస్తే అది అలా పైకి ఎగిరిపోతుంది చూడండి, అలాగా రుచి చూపించారు. అభిరుచి పెంచుకొని మీరు ఇంకో 200 పేజీలు రాయండి, ఇంకో 300 పేజీలు రాయండి, ఆ పద్యాలన్నీ సంపాదించి అనేటటువంటి మార్గదర్శనం చేసిన గండ్ర లక్ష్మణరావు గారికి, దాన్ని అంకితం స్వీకరించినటువంటి శివారెడ్డి గారికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం.